ఈ యొక్క రాడ్స్ వల్ల అంటే ఈ ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో, ఈ ఇంప్లాంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇందాక చెప్పినట్టు వెరీ సెలెక్టివ్ పీపుల్‌కి మాత్రమే అంటే ఎవరికైతే అట్ లాస్ట్ ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఎవరైతే టాలరేట్ చేయట్లేదో వాళ్ళకే మనము ఈ ఇంప్లాంట్స్ అనేది మనము ప్రిస్క్రైబ్ చేస్తాం ఒకటి. రెండోది ఏంటంటే అన్‌కంట్రోలబుల్ డయాబెటిస్ ఎవరైతే డయాబెటిస్‌తో బాధపడుతుందో తర్వాత వాళ్ళకేంటంటే అన్‌కంట్రోలబుల్‌గా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ షుగర్స్ అనేది కంప్లీట్‌లీ కంట్రోల్ చేసుకొని ఆ తర్వాతనే వాళ్ళకు మనము ఈ ఇంప్లాంట్స్ అనేది మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు అంటే ఈ యొక్క ఇంప్లాంట్స్ ఇన్సర్ట్ చేసే ముందు ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్‌గా ఉండాలి. అండ్ దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది మనకు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇంప్లాంట్ కింద ఇన్ఫెక్ట్ అయింది అంటే దెన్ ది ఇంప్లాంట్‌ని మనము తీసేయాల్సి ఉంటుంది. సో, ఏంటంటే దానికంటే ముందు ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్‌లో ఉంటే మనకు ఈ యొక్క ఇంప్లాంట్ యొక్క ఇన్సర్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనం చేయడం జరుగుతుంది. రెండో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి మనిషికి ఒక అంగం సైజు బట్టి మనము ఏంటంటే ఈ యొక్క ఇంప్లాంట్ యొక్క సైజు కూడా మనము డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళ యొక్క సైజ్ ఎగ్జాక్ట్‌గా ఎంత ఉంది అనేది మనము ఒక ఇంజెక్షన్ ద్వారా మనము లోపల ఉన్న 2 మస్కులర్ రాడ్స్‌ని మనం డైలేట్ చేస్తే ఏదైతే సైజ్ ఫిట్ అవుతుందో ఎగ్జాక్ట్‌గా ఆ సైజ్ మనము ఈ రాడ్స్‌ని మనము లోపల ఇన్సర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఒకవేళ మనము ఏంటంటే ఒక తక్కువ సైజుతో మనము ఇన్సర్ట్ చేసినా కానీ మనకు అంగం యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా అంగం యొక్క సైజు బట్టి మనము ఎక్కువ సైజ్ ఇన్సర్ట్ చేస్తే దాని యొక్క కాంప్లికేషన్స్ అదే విధంగా ఉంటుంది. సో, ఏంటంటే యాక్యురేట్‌గా మనము ఈ యొక్క సైజ్ అనేది మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది.